హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. సార్ చెప్పాక ఇంకా ఓకే అనుకుంటా ఎందుకుంటాను. ఓకే లాంగ్ డ్రైవ్ అంటే మధ్య మధ్యలో నేనేం అడిగినా నాకు తీసిస్తావా? నేనేం పెద్ద పెద్ద ఐటమ్స్ అడగనులే, జస్ట్ చిన్న చిన్నవి. నాకు కూడా చాలా డేస్ నుంచి ఉంది ఈ కోరిక, నైట్ టైం లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని. అభి, నీ కోరికలన్నీ తీర్చడానికి నేనున్నా కదా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు, తర్వాత మనిద్దరం స్టార్ట్ అవుదాము అని చెప్తాడు. జాను ఓకే అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. జాను రెడీ అయి బయటకు వస్తుంది. జానుని చూడగానే అభి స్టన్ అయిపోతాడు. అలానే జానుని చూస్తూ ఉండిపోతాడు. జాను బ్లూ జీన్స్ టీషర్ట్లో పోనీ వేసుకొని ఉంటుంది. జాను అభి దగ్గరకు వచ్చి బయలుదేరదామా అభి అని అడుగుతుంది. అభి గుండ్రంగా తల ఊపి సైలెంట్గా లేచి ముందరికి వెళ్తాడు. జాను అభి వెనకానే వెళ్తూ, అభి ఏమైంది, ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయావు అని అడుగుతుంది. అభి బయటకు వచ్చేంతసేపు సైలెంట్గా ఉండి బయటకు రాగానే చుట్టూ ఒకసారి చూసి అక్కడ ఎవరూ లేకపోవటంతో జాను చేయి పట్టుకొని ఫోర్స్గా తన వైపు లాగి అలానే గట్టిగా హక్ చేసుకొని, ఎంత ముద్దుగున్నావో తెలుసా, చాలా ముద్దొచ్చేస్తున్నావు, ఇప్పుడు బయటికి వెళ్ళే ప్రోగ్రాం అవసరమా? నాకైతే అస్సలు వెళ్ళాలనిపించట్లేదు, ఇలా నీతోనే ఉండాలనిపిస్తుంది, మన రూమ్లోనే మనం టైం స్పెండ్ చేయొచ్చు కదా అని అడుగుతాడు. ఆ మాటకి జాను చిన్నగా నవ్వి, అదేంటి, నువ్వే కదా నా కోరిక తీరుస్తానని చెప్పావు, నాకు నైట్ టైం రైడ్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం, ఇప్పుడు నువ్వేమో ఇలా అంటున్నావు, ఓకేలే, నీకు ఇష్టకపోతే ఇంట్లోకి వెళ్ళి పోదాం అని అమాయకంగా మొహం పెట్టుకొని చెప్తుంది. జాను అలా మాట్లాడగానే అభి, ఓకే ఇప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్దాం, అలా ఎక్కువ టైం అవ్వకుండా కొంచెం తొందరగా ఇంటికి వచ్చేద్దాం, అప్పుడు మన ఇద్దరం కలిసి బోల్డ్ ఎంత టైం స్పెండ్ చేయొచ్చు, ఈలోపు నాకు కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి నీ నుంచి ఇది తీసుకుంటున్నా అని జాను తేరుకునేలోపు జాను పెదాలను తన పెదాలతో ముడివేశాడు అభి. అలా కొంత సమయానికి అభి తనని వదలగానే జాను సిగ్గుతో తన మొహాన్ని పక్కకు తిప్పుకుంటుంది. అభి జాను మొహాన్ని తన వైపుకు తిప్పుకొని జాను నురిటి మీద చిన్న ముద్దిచ్చి, ఇక బయలుదేరదామా అని అంటాడు. జాను ఓకే అని చెప్పడంతో అభి జానుని అక్కడే ఉండమని బైక్ తీసుకొని వస్తాడు. అది చూసిన జాను, నీ దగ్గర బైక్ కూడా ఉందా, మరి నాకు చెప్పలేదే, నువ్వు ఇప్పుడు మనం బైక్లో వెళ్తున్నామా అని అడుగుతుంది. అవును, నాకు నీతో ఇలా బైక్లో వెళ్ళాలనిపిస్తుంది, కార్లో వెళ్తే అంత ఫీల్ ఉండదు, అదే బైక్ అనుకో ఇంకా బాగుంటుంది, చాలా రొమాంటిక్గా ఉంటుందనుకో, అది తర్వాత విషయం అని చెప్తాడు అభి. జాను బైక్ పైన కూర్చుంటుంది. అభి స్టార్ట్ చేస్తూ, ఇంత గ్యాప్ ఎందుకు మన మధ్య, అసలైతే మన మధ్య గాలి కూడా దూరనంత దగ్గరగా ఉండాలి నాకు, నువ్వేమో పెద్ద డైనోసార్ దూరేంత గ్యాప్ ఇచ్చి కూర్చున్నావు, ఇలా అయితే ఎలా, నువ్వెలా కూర్చునేటట్టయితే మనం కార్లోనే వెళ్ళే వాళ్ళం కదా. జాను అభి దగ్గరకు జరిగి అభి చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకొని, ఇప్పుడు ఓకేనా, ఇంకా గట్టిగా పట్టుకోనా అని అడుగుతుంది. దానికి అభి, నువ్వు ఇంకా గట్టిగా పట్టుకున్నా ప్రాబ్లం లేదు, కానీ దూరంగా ఉంటేనే చాలా కష్టం, ఇదే విధంగా మెయింటైన్ చేసావనుకో మన జర్నీ సాఫీగా సాగిపోతుంది అని బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు. జానుకి కూడా అలా అభిని గట్టిగా హక్ చేసుకొని కూర్చొని ఉండటం చాలా నచ్చుతుంది. అలా మధ్య మధ్యలో అభి మాట్లాడుతుంటే వాటికి సమాధానమిస్తూ జాను కూడా మాట్లాడుతూ ఉంటుంది. అలా చిన్న చిన్న సరదాలతో వాళ్ళ ప్రేమ ముచ్చట్లతో అలా ఆ సమయాన్ని గడుపుతూ ఉంటారు. కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఐస్ క్రీమ్ కనిపించడంతో జాను వెంటనే అభిని బైక్ ఆపమని చెప్పి ఐస్ క్రీమ్ తీసుకుంటుంది. జాను తింటుంటే అభి జాను వైపు చూస్తూ ఉంటాడు. జాను తింటూ మధ్యలో అభికి కూడా ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటుంది. జాను మాట్లాడుతూ, ఎలా ఉంది అభి ఐస్ క్రీమ్, బాగుందా అని అడుగుతుంది.
దానికి అభి ఐస్ క్రీమ్కే ఎప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఈరోజు ఇంకొంచెం కొత్త టేస్ట్ ఇంకా బాగుంది అని చెప్తాడు. జాను అయోమయంగా అభి వైపు చూసి, కొత్త టేస్టా? నాకేం అలా అనిపించలేదు. అభి నవ్వుతూ, అది నీకు తెలియదులే, సీక్రెట్ అని అంటాడు. దానికి జాను మూతి పక్కకు తిప్పుకొని, అంత సీక్రెటా, నాకు చెప్పకూడదా అని అంటుంది. అభి జాను బుగ్గలు ఒత్తిపెట్టి జాను పెదవులపైన చిన్న ముద్దిచ్చి, ఆ టేస్ట్ దీనివల్ల వచ్చింది అని చెప్తాడు. మన జాను పాప బుర్రకి అప్పుడు అర్థమవుతుంది అభి ఏం చెప్తున్నాడో. జాను, అభి ఏంటి నువ్వు? మనం ఇంట్లో లేము, పబ్లిక్లో ఉన్నాము, కొంచెం చూసుకో. అభి కొంటెగా జాను వైపు చూసి, ఇంట్లో అయితే నీకు ఓకేనా అని అడుగుతాడు. ఆ మాటకి జాను బుగ్గలు సిగ్గుతో పింక్ కలర్లో మారిపోతాయి. అది చూసి అభి, ఏంటి మేడం గారికి సిగ్గుపడటం కూడా వచ్చా? నాకు ఈ విషయం తెలీదే అని అంటాడు. జాను, అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు సిగ్గుపడటం రాదా, లేకపోతే నేను సిగ్గుపడకూడదా? ఎందుకలా మాట్లాడతావు? అభి, నీతో లాంగ్ డ్రైవ్ క్యాన్సల్, మనం ఇంటికి వెళ్దాం అని అంటుంది. దానికి అభి, హలో హలో మేడం, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందని లాంగ్ డ్రైవ్ క్యాన్సిల్ అంటున్నావు? నేనేమన్నాను? మేడంకి షాకులు ఇవ్వటమే తెలుసు అనుకున్నాను, సిగ్గుపడటం కూడా తెలుసా అని నాకు తెలియదు కదా. అయినా నిజం చెప్తే ఎందుకు కోపం వస్తుంది? ఓన్లీ మీ అమ్మాయిలకి నిజాలు చెప్తే కదా కోపం వస్తుంది. దానికి జాను, అభి టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నట్టుంది, ఇంకా మనం బయలుదేరదామా? సరే సరే మేడం, మీరు ఎలా చెప్తే మేము అలానే కదా వినాలి. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాము, పదండి బయలుదేరదాము. ఇద్దరు కొంచెం దూరం వెళ్ళాక ఒక మంచి ప్లేస్ చూసి అభి అక్కడ బైక్ ఎక్కుతాడు. అభి బైక్ ఆపటంతో జాను, అదేంటి ఇక్కడ బైక్ ఆపావు, ఏమన్నా పని ఉందా? అయినా ఇక్కడంతా చీకటిగానే కదా ఉంది. అభి ఏమీ మాట్లాడుకుంటా ముందుకు వెళ్తూ ఉంటాడు. జాను కూడా అభి వెనకే వెళ్తుంది. అభి ఆగటంతో జాను ముందుకు చూస్తుంది. అక్కడ కనిపిస్తున్న వ్యూ చూసి జాను గట్టిగా వావ్ అని అరుస్తుంది. అభి చెవులు మూసుకొని, అబ్బా ఎందుకే అంత గట్టిగా అరుస్తున్నావు? ఈ ప్లేస్ నీకు నచ్చుతుందని తెలుసు, అందుకేగా తీసుకువచ్చాను. ఇంత గట్టిగా అంటే ఇక్కడ ఏదో జరుగుతుందని అందరూ ఇక్కడికి వస్తారు. జాను బుంగమూతి పెట్టుకొని, కొంచెం సేపు కూడా ఆనందపడవా? అప్పుడే ఏదో ఒకటి మాట్లాడతావు. అయినా నిజంగా ఈ ప్లేస్ భలే ఉంది అభి. ఇన్ని రోజులు నాకెందుకు ఈ ప్లేస్ చూపించలేదు? ఎంత బాగుందో కదా. ఇక నుంచి మనం 2 డేస్కి ఒకసారైనా ఇక్కడికి వద్దామా ప్లీజ్ అభి అని అడుగుతుంది జాను. దానికి అభి, నువ్వు మరీ అంతగా బ్రతిమలాడాల్సిన పని లేదు, నాకు ఒక మాట చెప్తే చాలు తీసుకొస్తాను. ఇన్ని రోజులు ఇక్కడికి తీసుకుని రాలేదంటే మన ఇద్దరం కలిసి ఎప్పుడైనా కూర్చొని ఒక 5 మినిట్స్ మాట్లాడుకున్నామా, అది కూడా తిట్టుకోకుండా కొట్టుకోకుండా అని అడుగుతాడు అభి. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.